హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ అలర్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించి ఎంసెట్ అంటే ఎఫ్సెట్ 2024కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. చాలామంది కామెంట్ చేసిన విషయం ఏంటి అంటే రెస్పాన్స్ షీట్‌లో వచ్చిన మార్క్స్ అనేవి ఫైనల్ మార్క్స్ అవుతాయా? రెస్పాన్స్ షీట్‌ని బట్టి వచ్చిన మార్క్స్ అనేవి మనకి ర్యాంక్ కార్డ్‌లో ఇస్తారా? అని చాలామంది స్టూడెంట్స్ ఎంపీసీ అదేవిధంగా బైపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్ అయితే కూడా అడుగుతున్నారు. మరి ఈ వీడియోలో దానికి సంబంధించి క్లారిటీ చెప్తాను. వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే వీడియోని స్కిప్ చేయడం ద్వారా ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ అడిక్ట్ అవుతుంది కాబట్టి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆన్‌లో పెట్టుకొని ఈ వీడియోకి 200 లైక్స్ టార్గెట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా లైక్ చేయండి. ఇంకా ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక రఫ్ ఫిగర్ అయితే చూపిస్తాను. చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి ఏంటి అంటే ఇప్పుడు ఏవైతే ఇప్పుడు మనకి ఎంసెట్‌లో అంటే రెస్పాన్స్ షీట్‌లో వచ్చిన మార్క్స్ అనేవి దీన్ని ఫైనల్‌గా అంటే దీన్ని బట్టి మనకి ర్యాంక్ కార్డ్ ఇస్తారా అని చాలా మందికి డౌట్ అయితే ఉంది. దీన్ని అయితే చెప్తానండి. మనకి రెస్పాన్స్ షీట్‌లో వచ్చిన మార్క్స్ అయితే కూడా ఫైనల్ మార్క్స్ అయితే కావు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవి ఫైనల్ మార్క్స్ కింద అయితే కూడా మనకి కాలిక్యులేట్ అయితే చేయరు. ఎందుకు అంటే మనకి రెస్పాన్స్ షీట్‌లో వచ్చిన మార్క్స్ జస్ట్ మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు, ఎన్నిటికి ఎన్ని అటెంప్ట్ చేశారని మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్ అటెంప్ట్ చేశారనేది చూపిస్తుంది. ఇఫ్ రెస్పాన్స్ షీట్‌లో కూడా మీకిచ్చిన షిఫ్ట్‌లో మీకిచ్చిన క్వెషన్ పేపర్‌లో గాని ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం పైన మళ్ళీ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఉంటది. ఇఫ్ మీ షిఫ్ట్‌లో ఏదైనా క్వెషన్ పేపర్ మిస్టేక్ ఇచ్చినా, ఏదైనా క్వెషన్ మిస్టేక్ ఇచ్చినా, ఏదైనా అటు ఇటు ఆప్షన్ అటు ఇటు కరెక్ట్ ఇవ్వకపోయినా దీనన్నిటికి కూడా నార్మలైజేషన్ ప్రాసెస్‌లో మీకు మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. ఇఫ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మీకు ఒకవేళ టఫెస్ట్ షిఫ్ట్ ఉందనుకోండి. ఆ షిఫ్ట్‌లో కూడా మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అట్లా అయితే కూడా మనకి నార్మలైజేషన్ ప్రాసెస్‌లో అరౌండ్ మనకి 10 మార్క్స్ వరకైతే గూడా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు 40 వచ్చాయా? 39 వచ్చాయా? 38 వచ్చాయా? ఇవి ఫైనల్ మార్క్స్ అయితే గూడా కావు. మీకు ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇక తెలుస్తది. మనకి ర్యాంక్ కార్డ్ అంటే మనకి ఫైనల్‌గా ఈ ర్యాంక్ కార్డ్‌లో ఆఫ్టర్ నార్మలైజేషన్ ప్రాసెస్ తర్వాత మనకి ర్యాంక్ కార్డ్‌లో వచ్చేసరికి ఆ మార్క్స్‌ని బట్టి మనకి ర్యాంక్ కార్డ్ అనేది వస్తుంది. ఇఫ్ మీరు ఎస్సీ, ఎస్టీ కాకుండా మిగతా అదర్ క్యాస్ట్ అయితే మాత్రం మీకు 40 బిలో వస్తే మాత్రం మీరు క్వాలిఫై అయితే కారు. 40 అబోవ్ వస్తే మాత్రం క్వాలిఫై అయితే అవుతారు. మీకు ఎస్సీ, ఎస్టీ అయితే మాత్రం మీరు అబోవ్ 25, 26 ఒకవేళ 30, 40 ఎట్లా ఉన్నా గానీ మీకు ఏదో ఒక ర్యాంక్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీకు మంచి కాలేజ్‌లో కూడా వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్ ఉంది కాబట్టి. ఇది ఓవరాల్‌గా ఇన్ఫర్మేషన్. మనకి రెస్పాన్స్ షీట్‌లో వచ్చినవైతే కూడా ఫైనల్ మార్క్స్ అయితే కావు. డోంట్ వరీ. ఎవరైతే 38, 39, 40లో ఉన్నారో వీళ్ళకైతే కూడా ఒక ఛాన్స్ అయితే ఉంది. వాళ్ళకి బార్డర్‌లో ఒక 2, 3 మార్క్స్ కలిసినా గానీ నార్మలైజేషన్ ప్రాసెస్‌లో వాళ్ళు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది ఓవరాల్‌గా ఇన్ఫర్మేషన్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలియక చాలామంది వీడియోస్ చూస్తుంటారు కాబట్టి ఈ వీడియో వాళ్ళకైతే యూజ్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.